హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వామీజీ ద్వారా తాండవంని చంపింది ఇందుమతి జీవన అని నిజస్వరూపాన్ని సునంద ముందు బయటపెట్టి జీవన చెంప పగలగొట్టిన ఆనంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చి ఆదిత్యాని నిర్దోషి అని అందరి ముందు నిరూపిస్తుంది ఆనంది. ఇక అది చూసిన చైతన్య సునంద దగ్గరికి వచ్చి, చూసావమ్మా, నువ్వు ఇంతసేపు వదిన గురించి తప్పుగా మాట్లాడావు, కానీ వదిన మాత్రం అన్నయ్య నిర్దోషి అని నిరూపించింది. ఇప్పటికైనా వదినని అర్థం చేసుకోమ్మా అని చైతన్య అనగానే అప్పుడు శశికాంత్, అవును సునంద, నువ్వు సింహాద్రి గురించి ఆనంది గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు అని అంటూ ఉండగా ఇక ఇంతలోనే ఆనంది ఆదిత్యాని నిర్దోషిగా నిరూపించి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. ఇక ఒంటరిగా కూర్చొని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ తాండవం శవం కారులోకి ఎలా వచ్చింది, ఎవరు పెట్టి ఉంటారు, అసలు ఎవరు చేసింది, ఎంత వెతికినా వాళ్ళ ఆధారాలు దొరకలేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటి ఆనంది, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ఆనంది, అదే అదే ఆదిత్య బాబు, అసలు ఆ శవం ఆ కారులోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, మనం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే అన్ని నిజాలు చెప్తాడు, వెళ్దాం ఆదిత్య గారు అనగానే అప్పుడు ఆదిత్య, అదేంటి ఆనంది, ఇప్పుడు నేను నిర్దోషి అని తెలిసిపోయింది కదా, ఇంకా దాని గురించి తెలుసుకోవడం ఏముంది అనగానే అప్పుడు ఆనంది, లేదు లేదు ఆదిత్య గారు, అసలు మిమ్మల్ని ఆ హత్య కేసులో ఎవరు ఇరికించారో తెలియాలి, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య, సరే ఆనంది, వెళ్దాం పద అని చెప్పి ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఆ స్వామీజీ దగ్గరికి బయలుదేరతారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉండగా ఇంతలోనే జీవన ఏర్పాటు చేసిన ఆ మనిషి మాత్రం వెంటనే తన ఫోన్ తీసి జీవనకి ఫోన్ చేస్తాడు. మేడం, నేను ఆనంది ఆదిత్య బాబులు ఏదో స్వామీజీ అంట, అతని దగ్గరికి వెళ్తున్నారు, మీరు వెంటనే వచ్చేయండి మేడం అనగానే అప్పుడు జీవన, ఏంటి స్వామీజీనా, ఎక్కడాది అనేసరికి ఇక అతను వెంటనే ఆ స్వామీజీ ఉండే ప్లేస్ మొత్తం ఆ జీవనకి చెప్పేస్తాడు. ఇక దాంతో జీవన ఇందుమతి దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ, మనం వెంటనే ఒక చోటుకు వెళ్ళాలి, వెళ్దాం పదా అనేసరికి అప్పుడు ఇందుమతి, ఎక్కడికే, ఇంతసేపు నేను ఆ తాండవంని చంపింది మనమే అని ఎక్కడ ఆనంది తెలుసుకుందో అని కంగారు పడ్డాను, మళ్ళీ ఏ కొంపలు ముంచడానికి వెళ్ళాలి, నేను రాను అని అంటూ ఉంటే అప్పుడు జీవన, చూడు పెద్దమ్మ, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోతే నిజంగానే మనం దొరికిపోతాం. ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి ఏదో గుడిలో స్వామీజీని కలవడానికి వెళ్ళారంట, మనం వెంటనే అక్కడికి వెళ్దాం పదా అని చెప్పగానే ఇందుమతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒసే జీవన, మనం దొరికిపోతామే, ఇక ఆ ఆనంది అస్సలు ఊరుకోదు, ఈ కేస్ మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తుంది, పద వెళ్దాం అని చెప్పి ఇందుమతి జీవన ఇద్దరూ కూడా ఆనంది ఆదిత్య వచ్చిన గుడికి వస్తారు. ఇక వాళ్ళని చాటుగా గమనిస్తూ ఉంటారు. ఇంతలోనే ఆనంది ఆదిత్య ఇద్దరూ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. ఇక ఆనందిని చూసిన స్వామీజీ, ఏంటమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చా, ఏం జరిగింది, నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది, చెప్పు తల్లి అనగానే అప్పుడు ఆనంది, స్వామీజీ, నాకు ఏ కష్టం వచ్చినా నేను శివయ్యని తలుచుకుంటాను, శివయ్య నాకు ఎంతో తోడుగా ఉంటాడు, కానీ ఈరోజు నా భర్త విషయంలో అలా జరగడం తట్టుకోలేకపోతున్నారు, ఎవరో నా భర్తని హత్య కేసులో ఇరికించాలని చూశారు, శవాన్ని నా భర్త డిక్కీలో పెట్టి నా భర్తని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేశారు, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను స్వామీజీ, చెప్పండి అనగానే ఇక స్వామీజీ, అమ్మ చెప్తాను అని చెప్పి ఇక వెంటనే స్వామీజీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక స్వామీజీకి
ఆ శవం డిక్కీలో పెట్టడం, ఇక అతన్ని వెంబడించి చంపడం అదంతా కనిపిస్తుంది. వెంటనే స్వామీజీ కళ్ళు తెరిచి అతన్ని చంపింది ఒక్కరు కాదు, ఇద్దరు, అది ఆడవాళ్ళమ్మా అని చెప్పగానే ఇక ఆనంది, ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్యల్ని చాటుగా గమనిస్తున్న ఇందుమతి, జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే జీవన, పెద్దమ్మ ఎలా ఇప్పుడు ఆ స్వామీజీ ఒకవేళ మన పేరు గిట్లా ఆనందితో చెప్తే ఇప్పుడు తాండవంని చంపింది మనమే అని ఆనందికి తెలిసిపోతుంది. వెంటనే ఇక సునంద మా అత్తయ్యకి చెప్తే మా అత్తయ్య మనల్ని ప్రాణాలతో కూడా ఉంచదు అని జీవన అంటుంది. ఆ మాటలు విన్న ఇందుమతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. వసే జీవన, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ తొందరపడి నీ చేతులారా ఆ తాండవని చంపడంతో ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇక మనం పోలీసుల జైల్లోనే ఉండాలి అని చెప్పి ఇందుమతి అంటుంది. ఇక ఆనంది వెంటనే పూజారి గారితో, చూడండి పూజారి గారు, ఎలాగైనా వాళ్ళు ఎవరో కాస్త చూసి చెప్పండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఈ కేసు నుండి నా భర్తని కాపాడుకోవాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పగానే ఇక వెంటనే స్వామీజీ, సరేనమ్మా, నా అరచేతుల్లో అంజనం వేసి చెప్తాను అని చెప్పి వెంటనే స్వామీజీ తన చెయ్యి తీసి ఆనందికి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ చేతిలో ఇందుమతి, జీవన ఇద్దరూ కలిసి తాండవన్ని వెంబడించడం, తన కర్రతో తల మీద గట్టిగా కొట్టడం, తను అక్కడే కుప్పకూలిపోవడం, ఇక వెంటనే జీవన తన శ్వాస ఉందో లేదో అని చూడడం, తాండవ అక్కడే మరణించడం. ఇక ఇంతలోనే ఆ తాండవని కారులో తీసుకొచ్చి ఆదిత్య కారులో డిక్కీలో పెట్టడం, అదంతా పూజారి గారు ఆనందికి చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఆనంది ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్యతో, చూసారా ఆదిత్య గారు, అసలు ఆ ఇందుమతి, జీవన ఎంత పని చేశారో అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య, చూడు ఆనంది, అసలు ఆ జీవన, ఇందుమతి ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు వాళ్ళకి నిన్ను ఇలా ఇరికించాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది తన మనసులో, ఎందుకంటే నేనే అసలైన కూటీని, ఆ ఇంటి వారసురాల్ని నేనే. ఆ నిజం ఎక్కడ సూర్యాబాబుకు, జ్యోతమ్మకి తెలిసిపోతే ఇక నన్ను తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాలుగా తెలుస్తుందని ఆ జీవన, ఇందుమతి ఇద్దరు ఇలా ప్లాన్ వేసి నా జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నారు అని ఆనంది అనుకుంటూ ఉండగా ఇక ఆదిత్య, ఏంటి ఆనంది, నేను మాట్లాడుతూనే ఉన్నాను, సైలెంట్గా ఎటువైపు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ఆనంది వెంటనే స్వామీజీతో రెండు చేతులెత్తి దండం పెడుతూ, చూడండి స్వామీజీ, ఎలాగైనా ఒక్కసారి మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చి ఈ నిజాన్ని మా అత్తయ్య ముందు నిరూపించండి, లేకపోతే మా అత్తయ్య నా మాటలు నమ్మదు అని ఆనంది అనగానే అప్పుడు స్వామీజీ, అమ్మ అది అంటూ ఉంటే ఇక వెంటనే ఆనంది, చూడు స్వామీజీ గారు, నా జీవితం కాపాడుకోవాలి అంటే ఈ నిజం మా అత్తయ్యకి, మామయ్యకి అందరికీ తెలియాలి అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య కూడా, అవును స్వామీజీ, మీరే ఆనందిని అందరి ముందు మంచిదానిలా నిరూపించాలి అని చెప్పి అనగానే ఇక స్వామీజీ, సరేనమ్మా వెళ్దాం పద అని చెప్పి ఇక స్వామీజీ, ఆనంది, ఆదిత్య అందరూ కలిసి ఇక సునంద ఇంటికి వస్తారు. అక్కడ నిలబడి అత్తయ్య, మామయ్య, చైతన్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక శశికాంత్ మాత్రం, అమ్మ ఆనంది, ఆదిత్య, స్వామీజీ మీరా లోపలికి రండి అంటూ ఉంటే అప్పుడు ఆనంది, లేదు మామయ్య, మాకు ఈ ఇంట్లో స్థానం లేదని అత్తయ్య గారు చెప్పారు కదా, అందుకే మేము ఇప్పుడు లోపలికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ నా భర్తని ఈ కేసులో ఎవరు ఇరికించారు, అసలు ఆయన మీద అంతలా ఎవరు కక్ష కట్టారు, తాండవను చంపింది ఎవరో మీ దగ్గర నిరూపించుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని ఆనంది అనగానే ఇక సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి,
తాండవం చంపింది ఎవరో తెలిసిందా? ఎవరు వాళ్ళు అనేసరికి అప్పుడు స్వామీజీ వెంటనే సునందాకి తాండవం చంపింది ఎవరో మొత్తం తన చేతిలో సునందాకి చూపిస్తాడు. అది చూసిన సునంద, శశికాంత్, చైతన్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సునంద చాలా కోపంతో రగిలిపోతూ జీవన అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న జీవన వెంటనే బయటికి వచ్చి ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఏ ఆనంది, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తేనే అత్తయ్యకి చాలా కోపంగా ఉంది, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు సునంద చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. అది చూసిన జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఏం తప్పు చేశానని కొడుతున్నారిప్పుడు అనగానే అప్పుడు సునంద ఏం తప్పు చేశావా? ఎందుకు ఆదిత్య మీద ఇంతలా కక్ష కట్టావు? ఆదిత్య, ఆనందీలు నీకు ఏం అపకారం చేశారని వాళ్ళని తాండవం కేసులో ఇరికించాలని చూసావు? అంటే తాండవను చంపింది నువ్వు, ఆ ఇందుమతి ఇద్దరూ కలిసి అతన్ని చంపి ఆ నేరాన్ని నా కొడుకు మీద వెయ్యాలని చూస్తారా అని చెప్పి ఇక సునంద, ఒరే చైతన్య, ఇంకా చూస్తావేంట్రా? వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఈ జీవనని, ఇందుమతిని అరెస్ట్ చేయమని చెప్పు అనగానే ఇక చైతన్య, సరే అమ్మా, ఆ రోజు తను కంగారు పడుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ రోజే నాకు జీవన మీద డౌట్ వచ్చింది. కానీ ఇంత మనిషిని చంపేంత రాక్షసని నేను అస్సలు అనుకోలేదు అని చైతన్య వెంటనే పోలీసులను పిలిపించి జీవనని అరెస్ట్ చేయిస్తారు. ఇక సునంద మాత్రం, చూడండి ఎస్ఐ గారు, వెంటనే మీరు సూర్యబాబు ఇంటికి వెళ్ళి ఆ ఇందుమతిని అరెస్ట్ చేయండి అని సునంద అంటుంది. ఇక ఆ మాటలు విన్న ఎస్ఐ సరే మేడం అని చెప్పి ఇక జీవనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఆదిత్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసిన శశికాంత్ మాత్రం, అమ్మ ఆనంది, ఏంటమ్మా ఆదిత్య నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది, ఇంకా మీరిద్దరూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవడం ఏంటమ్మా అనగానే అప్పుడు ఆనంది, చూడండి మావయ్య, ఏ రోజైతే అత్తయ్యకు మా మీద పూర్తి నమ్మకం వస్తుందో ఆ రోజే అత్తయ్య మమ్మల్ని తీసుకువెళ్తే ఆ ఇంట్లోకి వస్తాం, అంతవరకు మేము ఆ ఇంట్లోకి రామ్ మావయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సునంద మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరే చైతన్య, ఏంట్రా జీవన ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. అయినా తను ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో భర్తగా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా అని సునంద అంటూ ఉంటే అప్పుడు చైతన్య, అమ్మ, నేను జీవన గురించి ప్రతిసారి నీతో చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం వదిన మీద ఉన్న కోపంతో జీవనని వెనకేసుకొచ్చావు, అందుకే తను ఇలా చేసింది అని చైతన్య అంటాడు. ఇక ఇదలా ఉండగా వెంటనే పోలీసులు సూర్య ఇంటికి వెళ్ళి సూర్య గారు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జ్యోతి, సూర్య అందరూ కూడా బయటికి వస్తారు. పోలీసులను చూసిన సూర్యబాబు మాత్రం, ఏంటి ఎస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి సూర్యబాబు, మేము ఇందుమతిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అనగానే ఇక సూర్య, జ్యోతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ, ఏం మాట్లాడుతున్నారు? మీరు మా పిన్నిని అరెస్ట్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి సూర్యబాబు, అసలు ఆదిత్యాని ఆ హత్య కేసులో ఇరికించింది ఎవరో కాదు, ఈ ఇందుమతి, జీవన, వీళ్ళిద్దరే తాండవంని చంపి ఆ బాడీని ఆదిత్య కార్ డిక్కీలో పెట్టారు. ఇదంతా నిజం తెలుసుకున్నాం, అందుకే ఇందుమతిని అరెస్ట్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాం అనగానే ఇక సూర్యబాబు, జ్యోతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇందుమతి బయటికి వస్తుంది. ఇక ఎస్ఐ ఇందుమతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఇందుమతి, సూర్యబాబు నన్ను కాపాడు అనగానే అప్పుడు సూర్య, ఏంటి కాపాడాలా? ఎందుకు ఇలా చేశారు? ఆనంది, ఆదిత్యల మీద ఎందుకు ఇలా కక్ష కట్టారు? ఎందుకు తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు? చూడండి, మీరు ఆనంది, ఆదిత్యల్ని బాధ పెట్టాలని చూశారు, కానీ నేను మాత్రం ఊరుకోను. నువ్వు, జీవన ఇద్దరు కలిసి
ఇంతలా వాళ్ళని మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. అందుకే మీరు బ్రతికున్నన్ని రోజులు జైల్లో చిప్పకూడు తినేలా నేను చేస్తాను అని ఇక సూర్యబాబు ఇందుమతిని అరెస్ట్ చేయిస్తాడు. ఈ విధంగా స్వామీజీ ద్వారా ఇందుమతి జీవన నిజ స్వరూపాన్ని సునంద ముందు బయటపెట్టిన ఆనంది జీవన చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన సునంద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.